పద్మశాలి జై పద్మశాలి పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత పద్మశాలి ఐక్యత జై పద్మశాలి పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి పద్మశాలి ఐక్యత. ఈ రాజధాని నూతనంగా ఏర్పడింది. ఈ నూతన రాజధానిలో పద్మశాలి కులానికి పద్మశాలి భవనం నిర్మించుకోవడానికి రాష్ట్రంలో శ్రీకాకుళం కానించి అనంతపురం దాకా ఉన్న పద్మశాలిని ఏ పని మీదైనా రాజధానికి వస్తే అక్కడ నా భవనం ఉందనే దాని ధీమా కోసం మాకు పద్మశాలి భవన్ కేటాయించాలని దానికోసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలన్న కార్పొరేషన్ లోన్ లేదు, ఒక్కరికి కార్పొరేషన్ లోన్ లేదు. అందువల్ల మేము ఆప్యాయత పూర్వకంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని వారందరినీ కూడా మేము సాధారణంగా ఆహ్వానించాం. వారి దృష్టిలో పద్మశాలీల యొక్క న్యాయమైన కోరికలు తీరుస్తారని, అలాగే ఈ యొక్క రాజధాని ప్రాంతంలో కోరుతున్నటువంటి పద్మశాలి భవనానికి స్థలం కేటాయించాలని స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి అక్కడ పెట్టడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా వారికి ఇవాళ కాదు, మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి వారితో మేము తోడుగా ఉండి వారు ఏ పని చేసినా కానీ వాళ్ళతో ఉంటున్నాం. అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి వేదిక పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, మా చెల్లం చెప్పింది పద్మశాలీలు అంటే చాలా వినయపరులని. పెద్దలు అనేక మంది కూడా చెప్పినట్టు, అదే రకంగా ప్రత్యేకించి సిరిమల్ల వెంకటనారాయణ గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 90 లక్షల మంది పద్మశాలీలు ఉన్నారనేటటువంటి విషయాన్ని తెలియజేశారు. మిత్రులారా, మీ అందరికీ కూడా తెలియనటువంటి కొన్ని చారిత్రక అంశాలని నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, గడిచినటువంటి మనలో ఐకమత్యం, మన చేనేత కులాలతో ఐకమత్యం ఉండటం చాలా ముఖ్యం. మన వాళ్ళంతా ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాల్లో మెజారిటీ ఉన్నారో కూడా కొంతమంది చెప్పారు. ఏ నియోజకవర్గాల్లో మనకు తెలుసు. అలాగే ఇప్పుడు స్త్రీలకి 33% రిజర్వేషన్ అనేది రాబోతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2-3 సంవత్సరాల్లో గ్యారంటీగా అది పాస్ అవుతుంది. అంతవరకు 33% రిజర్వేషన్ వస్తే ముందు మన స్త్రీలు, ఇందాక ఒక సోదరి మాట్లాడారు చక్కగా, అలా మాట్లాడేటువంటి కెపాసిటీ అలవర్చుకోవాలి. ఇప్పుడు మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు మీ జీవిత భాగస్వామిని కూడా మీ వెంట పట్టుకురావాలి. మొట్టమొదటి వాళ్ళు మనకెందుకు, మేము రాము, ఇంట్లో ఉంటామంటారు. అట్లా కాదు, అందరు రావాలి, చైతన్యం రావాలి. రాజమండ్రి వాసు గౌరీశంకర్ గారి డాన్స్ మీద రావాల్సిందిగా. సార్, రాజమండ్రి వాళ్ళే క్లాప్స్ కొట్టట్లేదు, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఇట్లాంటి యువ నాయకులు మన కులానికి ఎంతో అవసరం. వారికి పద్మశాలి మహాసభ తరపున స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి వివిధ జిల్లాల నుంచి అతిరథ మహారథులందరూ కూడా కార్యక్రమానికి విచ్చేస్తారు. అందరికీ కూడా మేము పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతాం. అదేవిధంగా మా కుప్పల గౌరీశంకర్ గారు, రాజమండ్రి వాస్తవ్యులు, పద్మశాలి కులస్తులు, మంచివారు. అన్నా అంటే నేను ఉన్నా అనే వ్యక్తి, ఆయన వ్యక్తి కాదు, మహోన్నత శక్తి ఆయన మన గౌరీశంకర్ గారు. మన కొప్పల గౌరీశంకర్ గారు పద్మశాలి ఏపీ స్టేట్ కి ఆయన పెంచి కార్యదర్శి గారు, యూత్ అధ్యక్షులు వారు, యువకులు ఉత్సాహవంతులు. రాబోయే కాలంలో కాబోయేటువంటి చట్టసభల్లో రిజర్వేషన్లకి అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్ళాలని అనేక వేల మంది తనతో పాటు తీసుకువెళ్ళి అసెంబ్లీ దగ్గర కొన్ని సమస్యలకి సమాధానాలు సూచించేటువంటి ఒక ఆయన వ్యక్తి. ఆ వ్యక్తి కాదు, ఆయన ఒక మహోన్నత శక్తి. ఈనాడు మన రాజమండ్రి ఇచ్చేస్తారు. అందరూ ఒకసారి జై పద్మశాలి, జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై భావనారుషే. పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సుభాష్, ఇదే పదమా ముందుకు వెళితే ఇంకా మనకంటా మించినటువంటి వారు ఎవరు ఉండరు. ఇదే అకుంఠిత దీక్షతోటి ఐక్యమత్యంతో మనమంతా ముందుకు వెళ్ళాలని
రాబోయే కాలం ఇంకా ఇటువంటి సభలు అనేక విధాలుగా నిర్వహించుకోవాలని మన రాజమండ్రి అనేక గౌరీశంకర్ వారి అండదండలు మనకి ఎప్పుడు ఉండాలని మరి కోరి ప్రార్థిస్తాం. సంతోషం. శుభాకాంక్షలు. నాకు ఆంధ్రప్రదేశ్ యూత్ ప్రెసిడెంట్గా, స్టేట్ పద్మశాలి యూత్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినటువంటి జగ్వరపు శ్రీనివాస గారికి నా పాదాభివందనాలండి. యువత కోసం నేను 2015లో రాజమండ్రి నగర పద్మశాలి సేవా సంఘం తరఫున నన్ను ఒక పిల్లర్లా నిర్మించడం జరిగింది. మా చంటిబాబు గారు మా అధ్యక్షులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పద్మశాలి సంఘం అంతా కూడా యువజన సంబంధించిన ప్రతి సభ్యునికి కూడా నా తరపున అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. నాకు మేబీ చిన్నగా నాకు మాట్లాడడం రాదు, పెద్దలు మన్నించాలి. నేను ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నాకు ఒక ధైర్యం కోసం ఇక్కడ రావడం జరిగింది. ఆ ధైర్యాన్ని పెద్దలందరూ కూడా ఇస్తారని నాకు ఒక మనవి. ఏంటంటే పద్మశాలి సభ్యులందరికీ కూడా, యువజన సభ్యులందరికీ కూడా అనేక ప్రాబ్లమ్స్తో ఉన్న మనంత కులకి అనేక సంఖ్యలో జనాభా ఉన్నా కూడా మనకి అన్యాయమే జరుగుతుందనే ఒక భావన. ఇక్కడ ఈ సభ అనేక పాలిటిక్స్ కారణాల వల్ల, అనేక విధానాల వల్ల మంది రావడం తగ్గిన కూడా ఇంత ఇదిగా మనం ఇక్కడ ఈ క్షణం వరకు కూడా ఇంత ఎలా ఉన్నామంటే ప్రత్యేకించి ధన్యవాదాలు. సమయం అవుతున్నట్టుంది అందరూ కూడా. Jaggar